సరే ఈ స్ట్రాటజిస్టులకు సంబంధించి మీరు సుదీర్ఘంగా వాళ్ళని ఎప్పుడు వ్యతిరేకిస్తూ వస్తూ ఉంటారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని, సునీల్ కనుగోలు లాంటి వాళ్ళని కూడా. ఇప్పుడు సునీల్ కనుగోలు వైసీపీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ, దాంతో వాళ్ళతో కూడా కొన్ని ఇంటరాక్షన్ జరుగుతున్నట్టు కూడా ఒక న్యూస్ వస్తుంది. సో ఏంటి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చాడు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకొచ్చాడు. సో ఆయన సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి వైసీపీ ఆలోచిస్తున్నటువంటి భావనలో ఉంది. నీకు ఒళ్ళొంగితే ఇవేం అక్కర్లేదు. అసలు ఈ దరిద్రానికి కారణమే ఆ దరిద్రులు అన్నది నువ్వు గ్రహించగలిగితే మిగిలిన పని అంతా నెల్లేరు మీద నడకే. పార్టీకి, నాయకులకి, కార్యకర్తలకి అగాధం క్రియేట్ చేసిన ఈ యూజ్లెస్ ఫెలోస్ని ఎంటర్టైన్ చేయకుండా పార్టీ, క్యాడరు, నాయకులు అండ్ కార్యకర్తలని నమ్ముకుని ఈ సైన్స్ సిస్టమ్ డెవలప్ చేస్తే ఏ పార్టీకైనా స్వర్ణయోగం ఉంటుంది. వెన్ యూ ఫెయిల్ టు ఇంటరాక్ట్ విత్ ద రెస్పెక్టివ్ కార్యకర్తలు, రెస్పెక్టివ్ నాయకులు అండ్ స్థానికంగా ఉన్న సమస్యల పట్ల నాయకులు ప్రతిస్పందిస్తుందని ఎప్పుడైతే నువ్వు ఆకలించుకోవో ఎప్పటికైనా తీవ్రతరమే ఉంటుంది ప్రమాదం. ఎవడో వచ్చి ఏదో హెల్ప్ చేస్తాడు అనుకుంటే నవరత్నాల పథకాలు మీకు పంపు కొట్టించి మొత్తం అదే చేయించి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఒక స్లాబ్ వేసి క్రియేట్ చేసే ఉన్న దగ్గర ప్రజలు బాగానే ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు, కానీ పోయింది నాయకులు, కార్యకర్తలు. ఇది ఎప్పుడైతే ఈ స్ట్రాటజిస్టుల వల్ల మనకు జరుగుతున్న విఘాతాన్ని మీరు బాగానే ఉన్నారు, పార్టీ బాగానే ఉంది అనుకుని ఏదో ఒక స్ట్రాటజీ మీరు ఆప్ చేసుకుంటే నెట్ట నిలువున నాశనమైన నాయకులు, కార్యకర్తల్ని గమనించుకోగలిగితే, ఎందుకంటే వాళ్ళది అరణ్యరోధనగా ఉంది. వాళ్ళ మధ్యలో బ్రిడ్జ్ క్రియేట్ చేసుకోకపోతే, ఎందుకంటే వాళ్ళ ఒక నాయకుడు ఎవ్వడికైనా పబ్లిసిటీ కావాలి, ఎవ్వడికైనా అన్నది. విడుదల రజనమ్మ ఉంది, టీం సెట్ చేసుకుని పొలోమని పాటలు వేసుకుని తిరగలేదు. సోషల్ మీడియా ఎవరికైనా సరదే. అలా ఏ ఎమ్మెల్యే ఆడు సోషల్ మీడియా పెట్టుకుని ఆడు సావులు ఆడు చేస్తాడు. కానీ ఎగేసుకుని మన తరఫు నుంచి ఏదో జరిగిపోతుందని వెట్లాచార పూజలు, వెట్లాచార సినిమాలు చూపిద్దాం అనుకుంటే అది భ్రమ. అది వాస్తవానికి చాలా దూరంగా ఉంటుంది. స్థానికంగా ఇంకోటి చెప్తున్నాను, ఎవడో పారాచూట్ వేసుకుని ఎక్కడి నుంచో తగలబడి ఢిల్లీ నుంచో, బీహార్ నుంచో వచ్చి ఆ పనికిమాలను సచ్చినోడు చెప్పే పనులన్నీ యువతల నియోజకవర్గాల్లో జరిగిపోతున్నది ఇంకొక అభూత కల్పన. స్థానికంగా ఉన్న నాయకుడు నాయకత్వ లక్షణాలతో వాడి టెరిటరీని వాడు బిల్డ్ చేసుకుని తిరుగుతున్న రాజకీయానికి అలవాటు పడిన ఈ 77-78 సంవత్సరాల స్వతంత్రంలో కార్పొరేట్ సెక్టర్ టైప్లో పనులు చేయించుకుందాం అన్నది ఒక తాత్కాలిక ఉపశమనమే. 151 సీట్లు, కానీ అది శాశ్వత ప్రయోజనం ఇవ్వలేదు. ఎందుకంటే డిస్కనెక్ట్ అయింది. అధికారం కోసం కనెక్ట్ చేసిన ఉదంతంలో డిస్కనెక్ట్ నాయకులు, కార్యకర్తలతో అయిపోయింది. ఓకే, ఇది అధికారం సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడలేదు. అదర్వైజ్ 30 సంవత్సరాలు నిరంతరం జ్యోతిబోసుల జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుందుడు. ఎందుకు? ద ఒరిజినల్ కనెక్ట్ బిట్వీన్ నాయకుడు అండ్ కార్యకర్తలతో ఒరిజినాలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని డిస్టర్బ్ చేశారు వీళ్ళు. వాళ్ళ వల్ల ఇప్పుడు ఇంత నష్టం. అది చాలా డేంజర్ అండి, అది చాలా డేంజర్. అది కనబడిన డ్యామేజ్. మీకు ఎప్పుడైతే పబ్లిక్ ఇంటరాక్షన్ దెబ్బతింటుందో, కార్యకర్తలతో ఎప్పుడైతే నాయకుడు మమేకం అవ్వకుండా, నాయకుడికి డిస్కషన్స్ లేకుండా ఉంటాయో, కార్పొరేట్ సెక్టర్లతో పనులు అవ్వని 5 సంవత్సరాలు ప్రూవ్ అయింది. ఓకే, చీకటి దెబ్బల రూపంలో వచ్చిన వాలంటరీ వ్యవస్థ త్రూగా కొట్టిన దెబ్బ నాయకుడికి, కార్యకర్తకి స్థానికంగా. ఈ ఎఫెక్టు ఎలక్షన్స్కి లీడ్ అయింది. ఇవి ఎప్పుడైతే మనం గమనించమో, తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇఫ్ యూ బ్యాంక్ మోర్ ఆన్ దీస్ సెట్ ఆఫ్ స్ట్రాటజీస్కి, ఒక నాయకుడికి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటే, ఒక నాయకుడు నాకు తెలిసి ఒక కార్యకర్తల్ని అండ్ నాయకుడిని వాడి అధినాయకుల్ని అనుసంధానించుకోవడానికి అతని దగ్గర ఒక డిఫరెంట్ మెకానిజం ఉంటుంది. అదే డెమోక్రసీలో పొలిటికల్ లీడర్స్ చేసేది. ఆ మొనటమీని ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో దానివల్ల అవుట్కమ్ ఉండదు. అవుట్కమ్ చాలా యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అలాంటిది ఉంటుంది. అది ఈసారి వచ్చిన తీర్పే 11 స్థానాలు. ఇది మనం ఎప్పుడైతే విస్మరిస్తామో చాలా డేంజర్. మనకు చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు చెప్పి హరికథలే చెప్తారు, కానీ కొత్త హరికథ అన్నది గ్రౌండ్లో జరుగుతుంది. జస్ట్ లైక్ నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే, కెమిస్ట్రీ ఎగ్జామ్కి ప్రిపేర్ వెళ్తే అక్కడ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ వచ్చింది. యువర్ ప్రిపరేషన్ టువర్డ్స్ ఎగ్జామ్స్ రియలీ హార్డ్. లెక్కల పరీక్షకి, సైన్స్ పరీక్షకి, సోషల్ పరీక్షకి అన్నిటికీ మీరు చదువుకుంటూ, కానీ రేపు పరీక్షకి కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యి రేపు మ్యాథ్స్ అనుకోండి ఎలా ఉంటుందో, అదే మన ఎలక్షన్. ఓకే, ఈ కార్పొరేట్ దౌర్భాగ్యులకి అసలు విషయం తెలియక ఆవేశ భావజాలాలతో ప్రొవొకేషనే జరుగుతుంది. ప్రొవొకేషన్లో రెప్రకేషన్స్ రీడ్ చేయడం నీ వల్ల కాదు. దానికి ఉదాహరణ మనకి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాలంటే, సిద్ధం సభ ఇట్ ఈస్ అ ప్రొవొకేషన్. అమ్మ బాబోయ్ అనుకున్న దగ్గర అవుట్కమ్ చూడండి. నేను భోగోని అని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నీ దగ్గర ఉన్న 1/4 కేజీ కూరకి ఎంత పెద్ద భోగోని పెట్టి ఉండవు, చిన్న మూకుడు చాలు. కానీ నీ దగ్గర మూకుడు పెట్టు, భోగోని వచ్చింది, అది సిద్ధం సభ. భోగోని అనుకుని 100 కేజీల కూర తీసుకొస్తే 1/4 కేజీ కూర వండిచ్చారు, అది ఎలక్షన్ రిజల్ట్. ఓకే, ఇది ఎప్పుడైతే మనం గమనించామో, చుట్టుపక్కల ఉన్న తపేలగాళ్ళు, ఈ దైత్రగొట్టు ఎవరైతే ఉంటారో వీళ్ళు
ఎవరు వీళ్ళు సెఫాలజిస్టులు వాళ్ళకాడు పేర్లు పెట్టుకుని వస్తారు. పేరు గొప్ప ఊరు దెబ్బ బ్యాచ్ ఇది. డెమోక్రసీకి విఘాతం కలిగించే రాక్షసులు. ఇందులో నేను ఎప్పుడు మొహమాట పడను, వాడు ఎవడైనా ఉన్నాయి నాకు అనవసరం. ఒక పార్టీకి ఒక దగ్గర గెలుపు వచ్చింది అన్న దగ్గర ఇవాళ మీరు గుర్తుంచుకోండి, ఈ కాంగ్రెస్ చేసిన జుజుబీ వేషాలకి మీరు చెప్పిన ఆ పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ కాంకర్ చేయొచ్చు. బట్ ఇదే దిక్కుమాల సెఫాలజిస్టులు స్ట్రాటజిస్టులు చేసే దగ్గర టెరిటరీ వైబ్రేషన్స్ రెస్ట్రిక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా అధికారంలోకి తీసుకొచ్చేంత సామర్థ్యం ఉండేది వితౌట్ దీస్ పీపుల్. కానీ వాళ్ళు తెలంగాణలో అధికారంలో వచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చి కూడా దేశం మొత్తం మీద వైబ్రేషన్స్ క్రియేట్ చేయలేకపోయింది కాంగ్రెస్. ఇది గమనించండి.